తిరుపతిలో ఉన్న ప్రతిష్టాత్మక శ్రీ పద్మావతి మహిళా లా యూనివర్సిటీలో టాపర్గా నిలిచిన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు రంజిత ప్రతిభను చాటారు. పెదనందిపాడు మండల కేంద్రానికి చెందిన సామాన్య రైతు లావు భద్రయ్య కుమార్తె లావు రంజిత తిరుపతి పద్మావతి మహిళా లా కాలేజీలో BA LLB పూర్తి చేశారు. ఈ విభాగంలో రంజిత అత్యంత ప్రతిభ కనబరించి గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఈ మేరకు ఆమెకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా వెన్న గోల్డ్ మెడల్ అందజేసి సన్మానించారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన లావు రంజిత పద్మావతి మహిళా యూనివర్సిటీ టాపర్గా నిలిచి గుంటూరు జిల్లా ప్రతిష్టను పెంచారని పలువురు విద్యావేత్తలు, ప్రముఖులు, న్యాయవాదులు ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా లావు రంజిత మీడియాతో మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుండి న్యాయవాది కావాలని ఆకాంక్ష ఉండేదని, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లావు నాగేశ్వరరావు, లావు రవిబాబులను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివానని తెలిపారు. హై స్కూల్ వరకు పెదనందిపాడులో చదివానని, ఇంటర్ గుంటూరులో పూర్తి చేశానని, లా సెట్ రాసి పద్మావతి లా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ పొందాలని తెలిపారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే BA LLBలో గోల్డ్ మెడల్ సాధించగలిగానని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. లావు రంజిత, లేట్ శ్రీ M. సుబ్బారావు శాస్త్రి, late Sri M. Subbarao Shastri and Srimati M. Vimalamma medal, first rank in BA LLB 5 years. Chitra Shukla from LLM.